అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నిగంటి అనసూయ గారు రాసిన ఊరు అనే కథ. ఈ కథ శ్రీ గుర్రాల లక్ష్మీప్రసాద్ గారి స్మారక పురస్కారం పొందిన కథ. ఇక కథ ఏంటో విందామా? బయదెలగొట్టేయడం పెద్ద బెమ్మ విద్యేం కాదు. మా చూస్తే అన్నీ కలిపి 7-8 పాకల దాకా కూడా ఉండవు. ఎన్నున్నా కానీ అది కాదు కదా పద్ధతి. వాళ్ళ చేతిలో ఇద్దున్నప్పుడు వాళ్ళు ఎక్కడైనా బతుకుతారు. వాళ్ళకేం ఇల్లా వాకిలా, సేనా సెట్టా, ఇక్కడ కాకపోతే ఇంకో చోట. ఆసక్తిగా వింటున్నారు అందరూ. సుదర్శనం ఇంకా ఏం చెప్తాడా అని. సుదర్శనం ఆ ఊరికి అనధికారిక సర్పంచ్. ఆ ఊరికి న్యాయమూర్తి కూడాను. గవర్నమెంటు 5 ఏళ్లకోసారి దాని మానానది ఊళ్ళో ప్రెసిడెంట్ ఎలక్షన్లు పెట్టినా గెలిచిన వాళ్ళ దారి గెలిచిన వాళ్ళదే. తగవులు మాత్రం సుదర్శనమే తీర్చాలి. అందరిలో ఒకడిగా ఉంటూ అన్నీ తెలిసిన వ్యక్తిగా సుదర్శనం చెప్పిందే అంతిమ తీర్పు. అందుకే ఎవరో తప్ప అతని మాటకి ఎదురు చెప్పరు. సుదర్శనం చెబుతూ ఉన్నాడు. కాపోతే మన ఊరి మీద నమ్మకంతో 4 ధాన్యం గింజలు దొరుకుతాయని ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ ఎన్నాళ్ళకి గంపెడాస్తో పెళ్ళాం బిడ్డలు నేసుకుని అడుగెట్టారు. పైగాళ్ళు ఏమన్నా పరాయోళ్ళా? వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి మనూళ్ళలోనే ఉంటూ పందుల్ని పెంచుకుని గౌరవంగా బతికినోళ్ళు. ఇప్పుడంటే ఐజ్యం అందుబాటులోకి వచ్చింది కానీ వీళ్ళు కాదేటి మన ఆడవాళ్ళకి మంత్రసాంతానం చేసింది. నాకు తెలిసి ఈ ఆలెక్కడ కూకుని వాళ్ళని ఎల్లగొట్టడమే పనిగా పెట్టుకున్న వాళ్ళలో సగానికి సగం మంది కానీ ఖర్చు లేకుండా వీళ్ళు వెనకట ఆడోళ్ళు పురుడొత్తే పుట్టినోళ్ళే అయ్యుంటారు. అన్ని ఏళ్ళు మన మధ్య బతికినా మనకి బతుకులనిచ్చి సెంటు భూ కూడా దక్కించుకోలేకపోయినోళ్ళు. సరికదా ఈ ఆల్టి రోజున వాళ్ళకు ఆరసత్తంగా వచ్చి పందులు లేకుండా పోవటమే కాకుండా ఊరూరా తిరిగి సోజెప్పుకుని బతుకుతున్నారు. అయినా మీకు తెలవందేముంది? ఊళ్ళో ఆడోళ్ళు మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్నప్పుడు నలుగురు ఒక అరుగు మీదకి చేరి బియ్యం ఏరుకుంటూనో పప్పులు బాగు చేసుకుంటూనో సేటలో గుప్పిడి గింజలేసి సోది చెబుతామమ్మా సోది అంటూ కడుపు చేత్తో పట్టుకొచ్చిన వాళ్ళతోటి సోది చెప్పించుకుంటా ఉంటారు. అలా పైకి పోయిన పెద్దోళ్ళ గురించి మన ఆడోళ్ళు గుచ్చి గుచ్చి పెసిన్లు అడుగుతుంటే వాళ్ళు చనిపోయినోళ్లే చెప్పినట్టు వాళ్ళ బాధనాళ్ళు ఎలగక్కుకుంటా వాళ్ళకి తీరని కోరికలు ఏమైనా ఉన్నా వీళ్ళ ద్వారా చెబుతూ ఉంటారు. అవి అలా ఇంటూ పోయిన వాళ్ళని గుర్తు చేసుకోవటం మనకు ఆచారంగా వస్తుంది. అలా పోయిన పెద్దోళ్ళ గురించి సోచి చెప్తూ పిల్లలకి తెలియచెప్పటం అనేది అదో సరదా, అదో కళ. దానివల్ల ఏదో ఒరుగుద్దని కాదు, జరుగుద్దని కాదు. అలా చెప్పించుకుని కోతంత గలాసుడు మజ్జిగో, ఆవకాయ బద్దో, సద్దన్నమో, కసిన బియ్యమో ఇంతే కదా వాళ్ళు అడిగేది. ఇంతకీ ఏమంటారండే సుదర్శనం గారా? అసహనంగా అన్నాడు 4 కోళ్ళు పోగొట్టుకున్నవాడు ఒకడు. అంటకేముంది, ఆకలి తీరకపోతే నా ఆళ్ళు మాత్రం ఏం చేస్తారయ్యా? ముసలే ముతక పిల్ల జల్లాను వాళ్ళు బతకాలి కదా. మనం వేసే 4 గుప్పిళ్ళ గింజలు వాళ్ళకి ఏ మూలకొస్తాయి? వాళ్ళకి రోగాలని రొచ్చులని రావా ఏటి? న్యాయం ఉండాలా? సుదర్శనం మాటలు అప్పుడప్పుడే నిప్పు రాజేస్తున్నాయి అక్కడ. ఆ సమయంలో ఏం మాట్లాడినా తప్పే. ఆ సోది చెప్పేవాళ్ళని సర్పంచ్ అలా వెనకేసుకురావడం అక్కడున్న చాలామందికి నచ్చలేదని వాళ్ళ ముఖాలే చెబుతున్నాయి. గుర్రుగా చూస్తున్నారు అతని వైపు. అయితే కోళ్ళను దొంగతనంగా ఎత్తుకుపోవటం తప్పు కాదంటావేటయ్యా సుదర్శనం? ఏటి నువ్వు చెప్పేది? 1-2 ఎన్ని కోళ్ళు వీళ్ళు ఎత్తుకెళ్ళారు? వాళ్ళ నోటితో వాళ్లే ఒప్పుకున్నారు కదా పట్టుకెళ్ళింది మేమేనని. వాళ్ళేమో మొక్కకి మొక్క ముడుసుకు ముడుసు మసాలా వేసుకుని మరీ వండుకు తింటే నా కోడిని నువ్వే కోసుకు తిన్నావంటే నువ్వే కోసుకు తినుంటావని జుట్టు పట్టుకున్న వాళ్ళ సంగతేటి? ఎన్ని దెబ్బలాట్లని ఇరుక్కి పొరుక్కి మరి ఆటి మాటేటి? అపవాదు పడ్డవాడు వాచ. మరికొన్ని గొంతులు అతనికి ఊతం ఇచ్చాయి. ఆయన కోడి పీక తెగుంటే తెలుసుద్దా బాధేటో. ముచ్చటగా పెంచుకున్నానయ్యా, 300 పైనే పలుకుద్దనుకున్నాను, పుటుక్కుని మింగేశారు. గుడ్ల కోసం ఊళ్ళన్నీ చెప్పులు అరిగేటట్టు తిరిగి తిరిగి 5-6 వారాల పాటు ప్రతిరోజు టైం ప్రకారం కోడి పెట్టని తిండి కోసమని బయటకు వదిలి మళ్ళీ దాని వెంటబడి దాన్ని అట్టుకుని బుట్టలో గుడ్లు చల్లారేలోపు
మళ్ళీ ఆటి మీద ఇట్టే తలికి తలపేనం తోక్కొచ్చేది. అక్కడ తోవుద్దా కాకులు గెద్దలు కోడి పిల్లల్ని ఎత్తుకెళ్లకుండా ఎండనక వాననక కర్రట్టుకుని ఆటెనకాలెనకాలే చుట్టూ తిరుగుతా ఆటిని పెంచి పెద్ద చేసింది ఈ నాయాళ్ళు తింటారనా ఈ దొంగ నాయాళ్ళు. పసకా పసకా పంటి కింద ముడుసులు నలుగొట్టుకుని తింటారనా అన్ని తిప్పలు పడింది. అయినా మా ఆవిడ చెప్తానే ఉంది, కోడిని కోడిపళంగా అమ్మబాకు, ముడుసులు కూడా దొరకవు, పెరిగి పెద్దయ్యాక కోసి పోగులేసి సెంటర్లో కూకుంటే నిమిషాల మీద ఎగలనెత్తుతారు, కాలు తల పేగులైనా దొక్కుతాయి, డబ్బుకు డబ్బు మొక్కకి మొక్క అని ఈయనుంటే పొయ్యేది. పిల్లలు తిన్నారన్న తృప్తి అయినా మిగిలేది. ఆయనకేటి ఆయన బాగానే చెప్తాడు, చెప్తాకేముంది పైసా ఖర్చు లేదాయే రయ్యమన్నాడు రంగుల రత్తాలు. ఆయనకది జీవనాధారం. కోళ్ళని పొదగటం పెంచటం అమ్మటం అన్నీ మేమే తిన్నామనేంది దొరా. నిన్నగాక మొన్న వచ్చినాం, ఏదో ఆడమడిసి ఒట్టి మడిసి కాదు కదా, నోరు పడింది, తప్పే దొరా దయతలచాల అన్నాడు సోదోళ్ళ కులపెద్ద. అంతా వింటూనే ఉన్నాడతను. దాంతో చిర్రెత్తుకొచ్చింది అక్కడున్న వాళ్ళకి. ఒంటి కాలి మీద లేచారు ఆయన మీదకి. లేచి లేవడంతోనే సుదర్శనం వైపు చూస్తూ, నా కొడుకుని నోరు మూసుకోమని చెప్పు, లేదంటే మక్కెలు ఎరగదంతాను నా యాల్ది. మాలో మాకు తగులెట్టనాక చూస్తున్నాడు, ఎంతెందుకు మింగేరో లేదో ఆ ఉండిల్లో రాంకెట్ట ఇక్కడే ఉన్నాడు, ఆయన్ని అడగండి. స్వయంగా ఆడు వాళ్ళమ్మ చూడబట్టే కదా అదైనా తెలిసింది, చూసినట్టు చెప్తున్నాడు ఆడు అని రామకెట్టయ్య వైపు తిరిగి, అరే చెప్పరా చెప్పు, నువ్వేం చూసావో పోసకూర్చున్నట్టు చెప్పు. నువ్వు ఇప్పుడు నోరెత్తపోతే నీ కోడిని ఎత్తుతారు వాళ్ళు. అదేమన్నా తక్కువ ఉందా? అసలే నాటుకోడికి రేటు ఎక్కువ, పైగా 3 కేజీలు కోళ్ళాయే. చెప్పరా నా కొడక, నోరెప్పవే కసురుకున్నాడు రాంకిట్టయ్యని. రాంకిట్టయ్య అప్పుడు నోరిప్పాడు. మెట్ట మధ్యాహ్నం నడినెత్తి మీద ఎండ భగభగా మండిపోతోంది. అప్పుడే ఎడ్లబండి మీద కొలగారం వాళ్ల ధాన్యం బస్తాలు పొరుగుళ్ళో గోడౌన్లో వేసొచ్చాడు రాంకిట్టయ్య. ఎక్కడెక్కడ తిరిగినా ఎంత దూరం తిరిగినా ఇంటి ముందున్న రావి చెట్టు నీడలోకి రాగానే ప్రాణం లేచొచ్చినట్టు హాయిగా అనిపిస్తుంది రాంకిట్టయ్యకి. రాంకిట్టయ్య ఇంటికి రావి చెట్టుకి మధ్యలో చిన్న రోడ్డు. అతను పుట్టకముందే ఎప్పుడో ఇంటి ముందు రావి చెట్టు వేప చెట్టు వేసి ఆ రెండిటికి పెళ్లి చేసిందట వాళ్ళ నాయనమ్మ. అలా పెద్దవాళ్ళు ముందు చూపుతో చేసిన పని తర్వాత వాళ్ళకి ఎంతగా ఉపయోగపడిందో అని చాలాసార్లే అనుకున్నాడు రాంకిట్టయ్య చెట్ల నీడన గొడ్డుల్ని కట్టిపడేస్తున్నప్పుడు. చిన్నప్పుడు తన తోటోళ్లతో గోళీలాడినా బచ్చాలాడినా కబడ్డీ ఆడినా గూటీ బిళ్ళాడినా అన్నీ ఆ చెట్టు నీడలోనే. ఎన్ని ఆటలాడాడో, అన్నీ మధుర జ్ఞాపకాలు అతనికి. ఒక్క పిల్లకాయల ఆటలే కాదు, ఊళ్ళో పుల్లైసో సేమసింతకాయలో జీడి మామిడి పళ్ళో సైకిల్ మీద బట్టల మూటలోళ్ళో ఒక్కళ్ళని కాదు, ఆ ఊళ్ళో వీధి వీధికి తిరిగి అమ్ముకునే ఎవ్వరైనా కాసేపు ఆ చెట్టు కిందన్న చప్టా మీద సేద తీరిన వాళ్లే. వాళ్లేనా చెంబులు తప్పేళాలకి మాటలేసేవాళ్ళు కూడా 2-3 రోజుల పాటు చెట్టు కింద మకాం వేసి తామక్కడున్నామని చాటింపు వేయించుకునేవాళ్ళు. అలా 10 మందికి నీడే కాదు కూడు అయ్యిందా రావి చెట్టు. అంతెందుకు, ఆ ఊర్లో పేరెన్నిక గన్న ల్యాండ్ మార్క్ ఏదంటే అది ఆ రావి చెట్టే. అందుకే ఆ చెట్టు అంటే చాలా ఇష్టం రాంకిట్టయ్యకి. ఎడ్లని కాడి నుంచి వేరు చేసి వాటిని చెట్ల వేరుకి కట్టేశాడు. ఎద్దుల మెళ్ళో మువ్వల శబ్దానికి వీధి తలుపు తెరిచి బయటకొచ్చింది రాంకిట్టయ్య తల్లి శాంతమ్మ. అప్పటికే రావి చెట్టు కింద చప్టా నానుకుని కూర్చునుంది సోది చెప్పే ఎరుకలసాని పిల్లాడికి పాలిస్తూ. పక్కనే చేతికి అందేలాగా మాసిపోయిన పెద్ద గుడ్డ సంచి, ఇంకో పక్క ఆనపకాయ బుర్రతో చేసిన తంబుర. ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయినట్టు ఎర్రబడ్డ ఆమె కళ్ళే చెబుతున్నాయి. చిత్రంగా ఆమెకి అతి సమీపంలో ఏమాత్రం భయం లేకుండా అక్కడక్కడే తిరుగుతోన్న 10-15 వరకు చిన్న పెద్ద కోళ్ళు. మామూలుగా ఎడ్లకి ఎండుగడ్డి అది వేస్తూ ఉండడంతో 1-2 గింజలుంటే ఏరుకుని తింటూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి ఆ చుట్టుపక్కల వాళ్ళ కోళ్ళన్నీను. అలా పిల్లాడికి పాలిస్తూ అప్పుడే తలుపులు తెరుచుకుని బయటకొచ్చిన శాంతమ్మని చూసి సోదెమ్మ గతుక్కుమంది.
ఎందుకో కంగారు పడినట్టుగా లీలగా అనిపించినా అంతగా పట్టించుకోలేదు శాంతమ్మ. అయితే శాంతమ్మని చూసి కంగారుగా ఏమీ ఎరగనట్టు కోళ్ళన్నింటినీ దూరంగా తరుముతూ, అమ్మగారు కాసిన్ని చల్లటి నీళ్ళు ఇయ్యండమ్మా అంది. దాంతో లోపలికెళ్ళి కుండలో చెంబుడు నీళ్లు ముంచి పిల్లాడికి పాలిస్తోంది కదా అని లేపటం ఎందుకులే అని తనే తెచ్చి ఆవిడ దగ్గరకంట వెళ్ళి గిన్నెలో పోసొచ్చింది. అలా పొయ్యడానికి వెళ్ళినప్పుడు అక్కడంతా బియ్యం విరజిమ్మినట్టు ఉండేసరికి ఆశ్చర్యపోవడం శాంతమ్మంతయింది. బియ్యం ఎందుకున్నాయి అక్కడ అనుకుంటూ వెనక్కొచ్చేసింది. వస్తూనే స్నానం చేసొచ్చిన కొడుక్కి పీట వాల్చి అన్నం పెట్టింది. అన్నం తిన్నాక కాస్తంత ఎండుగడ్డి గొడ్ల ముందేసి ఎందుకైనా మంచిదని బావిలోంచి కాసిని నీళ్లు తోడి చల్లటి నీళ్లు తొట్లలో పోసి లోపలికెళ్ళి పడుకున్నాడు రాంకిట్టయ్య. కొడుకు పడుకున్న గది తలుపు దగ్గరికేసి పేటెత్తి గోడకి నిలబెట్టి పెరుగన్నం తిని చెయ్యి పళ్ళెంలో కడుక్కున్నాడేమో కొడుకు, ఆ నీళ్లని కుడితి తొట్లో పోద్దామని తలుపు తెరిచి మళ్ళీ బయటకొచ్చింది శాంతమ్మ. కొక్కురో కొక్కురో అంటూ మరిన్ని కోళ్ళు సోదమ్మ చుట్టూ చేరి అక్కడున్న బియ్యాన్ని ఏరుకుని తింటున్నాయి. ఈసారి శాంతమ్మని చూసి మరింత కంగారు పడుతూ అన్నంలోకి పచ్చడి మొక్కుంటే వెయ్యమంది సోదెమ్మ. ఒక్క క్షణం శాంతమ్మకి ఎందుకో అనుమానం వచ్చింది. కోళ్ళకి బియ్యం తనే విసురుతుందా? అన్ని బియ్యం శాంతమ్మకెక్కడివి? ఒకవేళ ఉన్నా ఇంత తీరిగ్గా కోళ్ళకెందుకేస్తున్నట్టు? దాని ఉద్దేశం ఏమై ఉంటుంది? ఆలోచించే కొద్దీ శాంతమ్మలో అనుమానం మరింత ఎక్కువైంది. బహుశా కోళ్ళని గాని ఎత్తుకుపోతుందా ఏమిటి అని. అనుమానం వచ్చిందే తడవు. అక్కడ పరిస్థితిని ఓరకంట మరింత పరిశీలనగా చూసిందేమో. ఏం జరగబోతోందో తెలియక గింజలు నేర్కుంటూ అమాయకంగా సోదెమ్మకి మరింత దగ్గరగా వెళ్తున్నాయి కోళ్ళన్నీ. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. తన అనుమానమే నిజమైతే ఇరుగు పొరుగు వాళ్లల్లో ఉన్న చాలా గొడవలు విరోధాలు సమసిపోయినట్టేననుకుని వీధి తలుపు దడాలను వేసేసినట్టుగా వేసి కన్నంలోంచి బయటికి చూడసాగింది శాంతమ్మ. అది పాతకాలం చెక్క తలుపులు కావడంతో తలుపుల కింద భాగం అక్కడక్కడ పేళ్ళు ఊడిపోయి కన్నాలు పడింది. అక్కడికి ఆ కన్నాల్లోంచి పురుగు పుట్ర ఏమైనా లోపలికి వస్తాయేమోనని సేనారేఖ తాపడం చేయించి మేకులు కొట్టించింది. అయినా సన్నని కన్నాలు ఉండనే ఉన్నాయి. శాంతం ఎప్పుడైతే తలుపులు వేసేసిందో కాసేపు మూసి ఉన్న తలుపుల వైపే తదేకంగా చూసి సంచిలోంచి మరికాసిన్ని బియ్యం గింజలు తీసి విసిరింది కోళ్ళకి. అలా విసరడమే తర్వాయి కోళ్ళన్నీ పోటీపడి మరీ గెంతుకుంటూ తినసాగాయి. తాను ఊహించింది నిజమేనేమోనని శాంతమ్మ గుండెలు దడదళ్లాడాయి. గబుక్కునెళ్ళి కొడుక్కి చెప్పి పడుకున్నవాణ్ణి లేపుకొచ్చింది. అప్పుడప్పుడే నిద్రలోకి జారుకుంటున్న రాంకిట్టయ్య కోళ్ళు పోయినప్పుడల్లా ఇరుగుకి పొరుగుకి అవుతున్న దెబ్బలాట్లు, జుట్టు పట్టుకోవడాలు గుర్తొచ్చాయేమో గబుక్కుని లేచొచ్చి కన్నంలోంచి బయటికి చూడసాగాడు. రాంకిట్టయ్య చూస్తున్నంతలోనే సోదెమ్మ తనకి దగ్గరగా వచ్చిన కోళ్లల్లో కంటికి నదరగా కనిపించే పెద్ద కోడిపెట్టని లటుక్కును పట్టుకుని అది అరవకుండా దాని మూతి పట్టుకుని సంచిలో కూరేసింది. దాంతో కోళ్ళన్నీ భయంతో ఒక్కసారిగా చల్లాచెదురైపోయాయి. తెల్లబోవడం అతని వంతయింది. ఇదన్నమాట సంగతి అన్నాడు తెల్లబోయి లేచి నిలబడుతూ. సంచిలో పెట్టేసింది, తలుపు తీనా మళ్ళీ వెళ్ళిపోద్దేమో అన్నాడు కంగారుగా తల్లితో. వద్దొద్దు, ఆగు చూద్దాం, ఒకదాంతో సరిపెడద్దా ఇంకో దానికోసం ఆగుద్దా అని కన్నంలోంచి బయటకు చూస్తూ అంది అతని తల్లి. ఊహించినట్టుగానే మళ్ళీ బియ్యం వేయడం మొదలెట్టిందామె. దానికి ఒక్కదాంతో తృప్తి లేదు, మళ్ళీ బియ్యం వేయడం మొదలెట్టింది. ఈ లెక్కన పోయిన కోళ్ళన్నీ ఇదే ఎత్తుకెళ్ళి ఉంటుంది. సరే, నువ్వు చూస్తూ ఉండు, ఈలోపు ఇరుగు పొరుగోళ్ళని నేను గోడ మించి పిలిచి బయటికి రమ్మంటాను అనేసరికి కన్నంలోంచి బయటికి చూడడం మొదలెట్టాడు రాంకిట్టయ్య. ఈలోపు శాంతమ్మ గోడ దగ్గరికి వెళ్ళి ఎంకాయం ముదినే నడువాల్చావా అంది. అట్నుంచి లేదనేసరికి ఒక్కసారి బయటికి రమ్మంది. అలాగే ఈ పక్కనావిడికి కూడా చెప్పి తల్లి కొడుకులిద్దరూ మెల్లగా తలుపు తీశారు. ఎప్పుడైతే వీళ్ళు తలుపు తీశారో అది గమనించి ఏమీ ఎరగనట్టు పిల్లాన్ని గట్టిగా ఒక గిల్లు గిల్లింది.
దాంతో కెవ్వున ఏడుస్తున్న పిల్లాన్ని ఊరుకోబెడుతున్నట్టుగా జో కొడుతూ కంగారుగా లేచి నిలబడింది వెళ్ళడానికి సన్నద్ధం అవుతూ సోదెమ్మ. ఈలోపు ఇరుగు పొరుగోళ్ళు కూడా బయటకు వచ్చేసరికి మెల్లగా తల్లి కొడుకులిద్దరూ సోదెమ్మ వైపు అడిగేశారు. దాంతో పిల్లాన్ని చంకనేసుకుని వేగంగా కదలబోయింది. ఒక్క ఉదుటును ముందు కురికి సంచి పట్టుకున్నాడు రాంకిట్టయ్య. గింజుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆమె. పట్టు వదల్లేదు రాంకిట్టయ్య. ఏంటన్నట్టు చూశారు వెంకాయమ్మ ఈరమ్మ. విషయం అంతా వివరించేసరికి దొంగముండా అంటూ తిట్ల దండకం ఎత్తుకున్నారేమో. క్షణాల్లో ఇరుగు పొరుగు వాళ్ళంతా చేరిపోయారు అక్కడికి. అందరూ వచ్చాక వాళ్ళు ఎదురుగానే సంచిలోంచి భయంతో బిగుసుకుపోయిన కోడిపెట్టని బయటకి తీసి అందరికీ చూపించాడు రాంకిట్టయ్య. ఏం జరిగిందో కథలు కథలుగా వివరిస్తోంది శాంతమ్మ సోదెమ్మ దొంగతనాన్ని తాను ఎలా కనిపెట్టింది చెబుతూ. అప్పటిదాకా ఉన్న శత్రుత్వాలు మర్చిపోయి అంతా ఒకటైపోయారు ఆ సమయంలో. కోళ్ల దగ్గర ఏర్పడ్డ విరోధాలు కోడితోనే పోయేసరికి అంతవరకు ఎత్తుకుపోయారనో కోసుకు తిన్నారనో అపవాదులు ఎదుర్కొన్న వాళ్లదే పైచేయి అయింది అక్కడ. పనిలో పనిగా ఊరంతా ఏకమై ఊరవతల వాళ్ళేసుకున్న గుడిసెల దాకా ఆమెను కొట్టుకుంటూ తీసుకెళ్ళి సాయంత్రానికల్లా గుడిసెలు ఖాళీ చేయమన్నారు వాళ్ళని. ఉన్నట్టుండి పొమ్మంటే ఎటు పోవాలని వాళ్ళ వాదన. అటు తిరిగి ఇటు తిరిగి ఆ తగువు సుదర్శనాన్ని చేరింది. సోదోళ్లంతా ఒక పక్క, కోళ్లను పోగొట్టుకున్న వాళ్ళంతా ఒక పక్క, అనుమానించబడి అవమానం పొందిన వాళ్ళంతా ఒక పక్క. రాంకిట్టయ్య చెప్పిందంతా విన్నా కూడా సుదర్శనానిది అదే మాట అయ్యింది. సర్లేండయ్యా, జరిగిందేదో జరిగిపోయింది. పనులు లేవు, తినడానికి తిండి గింజలు లేవు. పనులుంటే తినడానికి తిండి గింజలు ఉంటాయి. తప్పు మంద లేదా అని అడుగుతున్నాను. మనకు తెలుసు సోజ్ చెప్పడమే వాళ్ళకొచ్చిన విద్యని. సోజ్ చెప్పించుకుని శాట్లో గుప్పిడి గింజలు ఎత్తాయి అట్టా బతుకుతారయ్యా ఇంటిలిపాది. వాళ్ళు బతకాలి కదా, వాళ్ళేం మనకు శత్రువులా? మనలాగే పొట్టతో ఈ భూమి మీద పుట్టిన మనుషులు. మన కోళ్ళని ఎత్తుకెళ్ళి వాళ్ళేం మేడలు కడతారా మిద్దెలు కడతారా? కాబట్టి నేను ఒకటి చెప్తానేనండి అన్నాడు. ఏం తీర్పు చెప్తాడా అని అందరూ చెవులు రిక్కించారు. ఊరు సల్లంగా ఉండాలంటే ఊర్లో ఉన్న సాకలి మంగలి ఎరుకల సాని అందరూ సల్లంగా ఉండాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డోళ్ళం. అందరం కలిస్తేనే ఊరైంది. వీళ్ళంతా మనోళ్లే. ఎప్పుడో ఊరొదిలి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఎన్నాళ్ళకి మన ఊళ్ళోకి వచ్చారు. మనల్ని నమ్ముకుని మన ఊరు వచ్చిన మన ఊరోళ్ళు. పనులు లేక పని చేశారు తప్ప పనుంటే గౌరవంగా బతికేటోళ్లే. మన ఊరు వచ్చిన వాళ్ళని మనం గౌరవించాలి. ఈ ఆళ్ళ రోజున తిన్నదంతా కక్కేయమంటే యాడ్ నుంచి తెస్తారు? ఎల్లగొట్టడం అంటారా? అది నిమిషాల మీద పని. కానీ అదేం న్యాయం? అందుకని గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి నాకున్న పరపతి ఉపయోగించి వాళ్ళున్న స్థలాన్ని వాళ్ళకి పర్మినెంట్ అయ్యేటట్టు చూస్తాను. కూసింత గూడు ఉంటుంది వాళ్ళకి. అది నా పని. ఇక మీ పనిగా నేను ఏడు చెప్తున్నానంటే సోజ్ చెప్పించుకోండి. కానీ సాల్డో అరసాల్డో కాకుండా ఈ ఆల్ట్ నుంచి కుంచెడి బియ్యం వాళ్ళకి శాట్లో పొయ్యండి. కడుపు నిండా తిని వాళ్ళు బతుకుతారు. ఏమంటారు? వాళ్ళు బతికితే వాళ్ళకి అలా బతుకుద్ది. మన తర్వాత మన పిల్లకాయలకు కూడా సోదంటే ఏటో తెలుసుద్ది. కాబట్టి ఆ పని చెయ్యండి. కుంచెడికి తక్కువ కాకుండా చూడండి. ఆ తర్వాత మీ ఇట్టం ఎంతైనా ఇచ్చుకోండి. కడుపు నిండినోడు పరాయోడి కోళ్ళకి కన్నెత్తి చూడ్డు. అది న్యాయం. ఏమంటారు? కుంచెడు బియ్యమే నోరెళ్ళబెట్టారు అంతా. అవును, కుంచెడు బియ్యమే. ఎన్నిసార్లు చెప్పించుకుంటావయ్యా సోది? ఏటెల్లకాలమో అదే పని చెయ్యవు కదా. ఏడాదికో సుట్టు చెప్పించుకుంటావు, లేదంటే 2 చుట్లు. పంట పండించుకున్నోడివి నీ తాత ముత్తాతలకు ఆ మాత్రం ఇవ్వలేవా? సోది చెప్పడం అంటే నీ తాత ముత్తాతల్లోకి పరకాయ ప్రవేశమే. వీళ్ళ నోటంట ఆ పెద్దోళ్ళ మాటలే కదా వినేది. సోదిని బతికించండి అయ్యా. కోడిపోతే తట్టుకోగల శక్తి నీకు ఉందయ్యా. ఒక్క కోడిపోతే నీ తిండికి లోటు ఉండదు. వాళ్ళు అంతే. ఈడగాపోతే ఇంకో చోట. అన్నూళ్ళు వాళ్ళయ్యే. కానీ వాళ్ళు మన పూర్వీకులయ్యా. వాళ్ళు ఇక్కడే ఉండాలి. వాళ్ళు ఇక్కడుంటే ఊరికి చల్లదనం. చెమ్మగిలిన కళ్ళని పై పంచెతో తుడుచుకుంటూ సుదర్శనం అన్న మాటలు అక్కడున్న వాళ్ళని కదిలించినట్టు ఆ నిశ్శబ్దమే చెబుతోంది. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.